హలో హలో ఫ్రెండ్స్, నేను సింగరేణిలో రిటైర్మెంటు సీనియర్ సిటిజన్ అండి. రైతు బిడ్డను. నేను ఇక్కడ కూరగాయలు, మిరప చెట్లు, టమాటాలు కష్టపడి రోజు మనకు వచ్చిన పని కాబట్టి కష్టపడి రోజు ఒక గంట సేపు చేస్తున్నాం. చేసి ఇగో ఈ రకంగా కాపుకు తెచ్చినామండి. ఈ రకంగా కాయలు కాస్తున్నాయి. ఈ రకంగా కాయలు, టమాటా కాయలు కాస్తున్నాయి. ఇక బెండకాయలు కాస్తున్నాయి. ఇక వంకాయ చెట్లు కాస్తున్నాయి. ఇట్లా కష్టపడితే ఇట్లా అవుతున్నాయి. కానీ చూడండి కాయలు ఎట్లా కాసినాయో చూడండి. అయినా దీనికి ఎంత సేవ చేస్తే ఈ కాయలు కాస్తాయండి చెప్పండి. ఇది కాపుదనంపు వృత్తి చేసిన వారికి అర్థమవుతుంది. ఇది ఎంత కష్టపడితే ఈ రకంగా కాపు కత్తది చెట్లు. మనం ఎంత దీనికి సేవ చేస్తే అంత మనకు ఇది ఫలితం వస్తుంది. ఈ రకంగా నేను సేవ చేస్తే దొంగ నా కొడుకులు నేను తినకముందే తెంపకపోతుండండి చెప్పు. మరి నేను ఇంత కష్టపడి పని చేసుకుంటుంటే వారు టైంకి వచ్చినాక తెంపకపోయి తింటున్నారు దొంగ నా కొడుకులు. ఏం చెప్పాలి? ఎవడైనా కానీ ఎవరికి కష్టార్థం వాడు తినాలి. కానీ మరి ఎందుకు ఆ మిరప చెట్లు చూడండి ఎంత మంచుకున్నాయో. పుచ్చడి కాయలు కాసినండి. రోజు వచ్చే వరకు తెంపుకొని పోతుండ్రు. దొంగ నా కొడుకులు ఉన్నారండి దేశం మీద. దొంగ నా కొడుకులు ఉన్నారు. పుణ్యానికి వస్తే బతికి పుణ్యానికి వచ్చి తిందామని దొంగ నా కొడుకులు ఉన్నారు. కష్టించి బతకాలి. ఎవరి కష్టం వాడు తినాలి. ఊగని దోసుకొని తింటే 2 రోజులు తింటారు దొంగ నా కొడుకులు చెప్పు. ఇప్పుడు నా వయసు దగ్గర 65 నుంచి 70 మధ్యలో ఉన్నది. నాకు వచ్చిన వృత్తి కాబట్టి మనం కాపదన పొలం ఎందుకు మనము కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాడు ఏంది? 1 గంట సేపు దీనికి సేవ చేస్తే అయిపోయారు. రోజు 1 గంట సేపు అని 2 గుంటడి అంత ఉంచుకొని కడపది పొలం పెట్టినా 1 గుంటడి అంత ఉంచుకొని దీనికి ఏదో 4 టమాటా చెట్లు, 4 వంకాయ చెట్లు, 4 మిరప చెట్లు, బీర చెట్లు పెట్టుకుంటే మన ఇంటి పూర్తి అవుతుంది. వచ్చినప్పుడు రోజు 1 గంట సేపు పని చేసుకుంటున్నాం. మనకి ఏదో మనకు వస్తున్నాయి, ఇంటి పూర్తికి వెళ్తున్నాయి, కొంటపోతున్నాం. కానీ మనం ఇంత కష్టపడ్డా కానీ ఇజ్జతి లేని బాడు కావాలి దొంగ నా కొడుకులు కానీ తెంపుకొని పోతుండ్రు. మనిషి అయితే వాడు 4 చెట్లు పెట్టుకోవాలి, చెప్పుకోవాలి. ఒకడు పెట్టింది కష్టపడి నోట్లోకి వచ్చేది అట్టిన పుణ్యానికి వస్తుందా చెప్పండి. అంటే ప్రపంచం మీద ఇంత లత్కూరు ముండ కొడుకులు ఉన్నారు. పుణ్యానికి వస్తే బతుకుదామని విన్నావా? ఒకడు చేస్తే ఒకడు ముద్దాడే రకాలు ఇప్పుడు. ఎందుకంటే వాడు ఎక్కడ వచ్చినా కానీ ఆ టైంకి వచ్చినాక నాన్న అని పిలిస్తే సరిపోతుంది అట్టున్నది గాడి కొడుకులకు ఎక్కడేమైనా కానీ. అంటే చాతగాని బాడు కావులు బాగున్నారు దేశం మీద. ఇప్పుడు కాపుదనపు రైతులకు తెలుసు ఎంత కష్టపడితే ఆ స్థాయికి కాయలు కాస్తాయి, దానికి ఎంత సేవ చేస్తే మనకు ఫలితం అవుతుందని. ఏది లేదా వచ్చినోడు కాపుదనపోడు అదే పాట మాట్లాడుతుండు. వ్యవసాయం చేసిన వాళ్ళు అదే మాట్లాడుతుండ్రు, వ్యవసాయం చేయని వాళ్ళు కూడా అదే మాటలా. ఆయనే తెంపుకొని సపరేట్గా పోయి జాజులు వేసుకుంటారు కదా, తింటారు పోయి. అంటే గిట్లున్నారండి దేశం మీద. మనమేమో మనకు వచ్చిన పని కాబట్టి మనం ఎందుకు దుకాణంలో కొనుక్కొచ్చుకునేది 4 చెట్లు పెట్టుకుంటే మనం మంచిగా ఫ్రెష్ తీసినచ్చు అని నేను ఉపాయం చేసి కష్టపడితే ఇట్లా వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఇట్లా తీసుకుపోతున్నాం. మనకి ఎంత మంచిగుంటాయండి చూడండి. మనం ఏదో 1 గంట సేపు పని చేస్తే మనకు మంచి కూరగాయలు మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి, మంచిగా ఉంటాయని ఆలోచిస్తే నాకన్నా మొదలే వాళ్ళు తింటున్నారండి. ఏం చెప్పాలి చెప్పు.
అంటే ప్రపంచం మీద గిట్లున్నారు నాన్న. ఇంత లండు వ్యవస్థ ఉన్నది. పుణ్యానికి వస్తే మొత్తం తిందామనేటోళ్ళే ఉన్నారు, కానీ కష్టానికి ఎవడు కష్టపడతలేరు. పుణ్యానికి వచ్చటానికే ఆలోచిస్తుండ్రు. ఏమున్నా ఏది పుణ్యానికి వస్తే తిందాం, ఏది పుణ్యానికి వస్తే తిందాం, ఎవరిని ముంచుదాం, ఇక ఇదే ఉన్నది. కానీ కష్టించి నా కష్టం నేను చేసుకొని బతుకుదాం అన్న ఆలోచన లేదు చాలా మందికి. అట్లా తయారయ్యారు ప్రపంచం మీద.